జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, కూర్చోండమ్మా. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. అనుకోని రాక విశేషమేమైనా? అవును, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాం. ఏంటో చెప్పండి. ఈశ్వరి లేదా? బయటికి వెళ్ళిందండి. ఓ అవునా? మరేం లేదండి, మేం చెప్పబోయే విషయం మీ అందరి సమక్షంలో డైరెక్ట్గా ఈశ్వరితో మాట్లాడాలని. ఎందుకంటే ఈ విషయంలో ఆలోచించాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది ఈశ్వరే కాబట్టి. అయ్యో, దాందే ఉందండి, మీరన్నట్టు కానిద్దాం. ఈశ్వరి వచ్చాకే మాట్లాడదాం. యశోద గారు, ఒక్క నిమిషం అని. ఉమ్. ఒరే విష్ణు, కామాక్షి, సుబ్బు, సుందరి అందరూ ఒకసారి రండి. ఏంటి నాన్న, ఏంటి అత్యవసర సమావేశం? గతంలో ఒకసారి యశోదాదేవి గారు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు కదా, అప్పుడు మనం కాదన్నాం. ఇప్పుడు ఈశ్వరి పెళ్లి చెడిపోయింది, అందుకే ఇప్పుడు మళ్ళీ ఈశ్వరిని అడగడానికి వచ్చినట్టున్నారు. నాది అదే అనుమానమండి. పూలు పళ్ళు తీసుకురాకపోయినా పండంటి వార్తతోనే వచ్చారని నాకు అనిపిస్తోంది. వాళ్ళేమీ చెప్పకుండానే పళ్ళు పువ్వులు అని మనం అనుకోవడం ఎందుకమ్మమ్మా? నువ్వు ఆగవే. ఒకవేళ వాళ్ళు పిల్లల్ని అడగడానికి వస్తే పిచ్చి పిచ్చి అడ్డుపుల్లలు వేయకుండా వెంటనే ఒప్పేసుకుందాం. నాకు కూడా అదే సరైన పనని అనిపిస్తోంది. ఈశ్వరి పరువు కాపాడినవాడు, తన పెళ్లి ఆపి ఎంతో మేలు చేసినవాడు. అదీ కాక కోరి కోరి మన పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్నవాళ్ళు. ఏమంటారు మావయ్య గారు? అజయ్ విషయంలో ఆలోచించకుండా ఆరా తీయకుండా అడుగేశాను. మరోసారి ఆ తప్పు చేయటానికి నేను సిద్ధంగా లేను. మీరొకరు అదృష్టం వచ్చి ఆఫర్ ఇస్తానంటుంటే ఆలోచించి చెప్తానంటారేమిటి? అదృష్టాన్ని మరీ అన్నిసార్లు పరీక్షించకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.